స్నేహితులారా, మనం రోజువారీ జీవితంలో ఎన్నో ఒత్తిళ్లను ఎదుర్కొంటాం. ఆఫీస్ టెన్షన్లు, ఇంటి సమస్యలు, రేపటి గురించి భయాలు. ఇలా తల పగిలిపోయేంత భారంతో మనం ఉన్నప్పుడు అప్రయత్నంగా మన అడుగులు ఎటువైపు పడతాయో తెలుసా? ఒక ప్రశాంతమైన ఆలయం వైపు. అక్కడ అడుగు పెట్టగానే, ఆ రాతి గడపను తాకగానే అంతవరకు మనల్ని వేధించిన ఆలోచనల వేగం ఒక్కసారిగా తగ్గిపోతుంది. ఒక నిశ్శబ్దం మనల్ని ఆవహిస్తుంది. అయితే ఆ ప్రశాంతత కేవలం మన నమ్మకం వల్లే వస్తుందని మీరనుకుంటే అది పొరపాటే. నిజానికి ఆ దేవాలయం మిమ్మల్ని ఒక తెలియని లోకంలోకి తీసుకెళ్లడానికి మన పూర్వీకులు డిజైన్ చేసిన ఒక సైంటిఫిక్ ల్యాబొరేటరీ. అవును, మీరు విన్నది నిజమే. ఈరోజు మనం మన ప్రాచీన ఆలయాల వెనక ఉన్న జియాలజీ, ఫిజిక్స్ మరియు న్యూరోసైన్స్ రహస్యాలను విప్పబోతున్నాం. ఈ వీడియో పూర్తయ్యేసరికి మీరు గుడిని చూసే కోణమే మారిపోతుంది. మనం సాధారణంగా విహారయాత్రల కోసం మాల్దీవులకో, స్విట్జర్లాండ్కో వెళ్తుంటాం. అక్కడ ప్రకృతి బాగుంటుంది, శరీరానికి సుఖం దొరుకుతుంది, కానీ మనసులో ఉన్న అలజడి మాత్రం తగ్గదు. కానీ ఏసీలు లేని, కరెంటు లేని ఒక రాతి గర్భగుడి ముందు నిలబడగానే మనసు ఎందుకు నిశ్చలమైపోతుంది? గుడిలో అడుగు పెట్టగానే మన గొంతు ఎందుకు తగ్గుతుంది? మన నడకలో ఆ గాంభీర్యం ఎక్కడి నుంచి వస్తుంది? ఇదంతా ఒక పక్కా ప్లాన్ ప్రకారం జరుగుతోంది. సైన్స్ చెబుతున్న దాని ప్రకారం మీరు గుడి ఆవరణలోకి ప్రవేశించిన మొదటి 90 సెకండ్లలోనే మీ మెదడులోని తరంగాలలో మార్పులు మొదలవుతాయి. మన పూర్వీకులు వేల ఏళ్ల క్రితమే ఈ సైలెంట్ సైంటిఫిక్ ఆపరేషన్ను ఎలా డిజైన్ చేశారో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ముందుగా మనం నేల గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం ఒక ఇల్లు కట్టాలంటే కేవలం వాస్తు చూస్తాం. కానీ ఒక ఆలయాన్ని నిర్మించేటప్పుడు మన శిల్పులు ఆ నేల యొక్క నాడిని పరీక్షించేవారు. భూమి పొరల స్వభావాన్ని తెలుసుకోవడానికి వాళ్ళు ఒక వింత పరీక్ష చేసేవారు. ఎక్కడైతే గుడి కట్టాలో అక్కడ ఒక లోతైన గుంత తవ్వి మళ్లీ అదే మట్టిని అందులో నింపేవారు. మట్టి నింపాక కూడా ఇంకా మట్టి మిగిలితే ఆ నేల అత్యంత సాంద్రంగా, శక్తివంతంగా ఉందని అర్థం. ఒకవేళ మట్టి సరిపోకపోతే ఆ నేల బలహీనంగా ఉందని భావించి అక్కడ నిర్మాణం చేసేవారు కాదు. ఇది ఈరోజు సివిల్ ఇంజనీర్లు చేసే సాయిల్ టెస్టింగ్కి మాతృక వంటిది. అయితే మన భారతీయుల ఆలోచనకు, పాశ్చాత్య దేశాల ఆలోచనకు ఒక పెద్ద తేడా ఉంది. ఉదాహరణకు, గ్రీస్ దేశంలోని పాత ఆలయాలు భూమి పగుళ్ళు ఉన్న చోట కట్టారు. అక్కడి నుంచి వచ్చే వాయువుల వల్ల మనుషులు ఊగిపోయేవారు. కానీ మన వాళ్ళు కోరుకున్నది ఉద్వేగం కాదు, స్థిరత్వం. అందుకే భూమి లోపల ఎక్కడైతే గట్టి రాతిపొర ఉంటుందో వెతికి పట్టుకొని సరిగ్గా ఆ రాయి మీదే గుడి పునాదిని నిలబెట్టారు. అందుకే గ్రీక్ ఆలయాలు నేడు శిథిలమై మ్యూజియాలుగా మారితే, మన ఆలయాలు మాత్రం వేల ఏళ్లుగా విపత్తులను తట్టుకొని హీలింగ్ సెంటర్స్లా నిలబడ్డాయి. మరో ఆసక్తికరమైన విషయమేమిటంటే నీటి వనరులు. ప్రతి గుడి పక్కన ఒక కోనేరు ఉండటం మీరు గమనించే ఉంటారు. కానీ మహానంది లేదా తాడిపత్రి వంటి క్షేత్రాలలో గర్భగుడి కింద నుంచే నీటి ఊట రావడం కనిపిస్తుంది. ఇది యాదృచ్ఛికం కాదు. భూగర్భ జలాలు సహజంగా పైకి వచ్చే పాయింట్లను గుర్తించి అక్కడ గర్భగుడిని నిర్మించడం వల్ల ఆ ప్రదేశంలో ఎప్పుడూ ఒక రకమైన చల్లదనం ఉంటుంది. బయట మండుటెండలో 45 డిగ్రీల వేడి ఉన్నా గర్భగుడిలోకి వెళ్లే కొద్దీ ఏసీ లేకపోయినా మన శరీరం చల్లబడుతుంది. ఆ రాతి గోడలు వేడిని అడ్డుకుంటే కింద ఉన్న నీటి ఊట ఒక న్యాచురల్ కూలర్లా పనిచేస్తుంది. ఈ వాతావరణం మన శరీరంలోని ఒత్తిడిని తగ్గించి మనస్సును ప్రశాంతపరుస్తుంది. ఇక ఆలయాల నిర్మాణ శైలి గురించి చెప్పుకోవాలి. మీరు గమనించారా? గుడి ఎప్పుడూ కింద వెడల్పుగా, పైన సన్నగా పిరమిడ్ ఆకారంలో ఉంటుందో? దీని వెనక సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనే ఫిజిక్స్ సూత్రం ఉంది. భూకంపాలు వచ్చినప్పుడు ఎత్తైన బిల్డింగులు కూలిపోతాయి. కానీ ఈ ఆకారం వల్ల గుడి కేవలం అటూ ఇటూ ఊగుతుందే తప్ప పడిపోదు. దీనికి తోడు మన వాళ్ళు శాండ్ బాక్స్ అనే ఒక అద్భుతమైన టెక్నాలజీని వాడారు. రామప్ప దేవాలయం దీనికి ఒక గొప్ప నిదర్శనం. పునాదిలో కేవలం రాళ్లు మాత్రమే కాకుండా ఇసుకతో పాటు సున్నం, బెల్లం, కరక్కాయ మిశ్రమాన్ని వాడారు. భూమి కదిలినప్పుడు ఈ మిశ్రమం ఒక స్పాంజ్లా పనిచేస్తుంది. అంటే భూమి కదిలినా పైన ఉన్న గుడి మాత్రం కదలదు. 17వ శతాబ్దంలో వచ్చిన భారీ భూకంపానికి చుట్టుపక్కలున్నవన్నీ కూలిపోయినా రామప్ప గుడి నేటికీ చెట్టు చెదరకుండా ఉండడానికి కారణం ఇదే. ఇప్పుడు మనం సౌండ్ సైన్స్లోకి వెళ్దాం. గుడిలోకి వెళ్ళగానే ఒక ప్రశాంతమైన నిశ్శబ్దం మనల్ని పలకరిస్తుంది కదా. ఆ రాతి గోడల మందం బయటి శబ్దాలను లోపలికి రాకుండా ఫిల్టర్ చేస్తాయి. కానీ లోపల ఉండే శబ్దం మాత్రం చాలా శక్తివంతంగా ఉంటుంది. మన ఇళ్లలో గోడలు శబ్దాన్ని పీల్చుకుంటాయి,
కానీ గుడిలోని రాతి గోడలు శబ్దాన్ని ప్రతిధ్వనింపచేస్తాయి. హంపీలోని విజయ విఠల ఆలయంలోని స్తంభాలను తాకితే సప్తస్వరాలు వినిపిస్తాయంటే మన శిల్పులు రాతిని కూడా ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్లా ఎలా ట్యూన్ చేశారో అర్థం చేసుకోవచ్చు. మనం చేసే ఓంకారనాదం లేదా ఆ గుడి గంటల శబ్దం ఆ రాతి గోడల మధ్య పదే పదే ప్రతిధ్వనిస్తూ ఒక రెజొనెన్స్ను క్రియేట్ చేస్తాయి. సైన్స్ ప్రకారం ఈ శబ్ద తరంగాలు మన మెదడును బీటా స్టేజ్ అంటే ఆందోళనగా ఉండే స్థితి నుండి ఆల్ఫా స్టేజ్ అంటే గాఢమైన ప్రశాంతతకు మారుస్తాయి. మీరు ఓం అని నాభి నుంచి అన్నప్పుడు మీ శరీరంలోని వేగస్ నర్వ్ యాక్టివేట్ అవుతుంది. ఇది మీ గుండె వేగాన్ని తగ్గించి రక్తపోటును అదుపులో ఉంచుతుంది. అందుకే గుడిలో కొద్దిసేపు కూర్చుంటే చాలు మనలోని నెగటివ్ ఎనర్జీ అంతా పోయి కొత్త ఉత్సాహం వస్తుంది. చివరగా గర్భగుడిలో ఉండే వెలుతురు గురించి మాట్లాడుకుందాం. ఎంత పెద్ద గుడైనా గర్భగుడిలో ఎలక్ట్రిక్ బల్బులు ఉండవు, కేవలం నూనె దీపాలు మాత్రమే ఉంటాయి. ఎందుకు? దీన్నే సైకాలజీలో సెన్సరీ డెప్రివేషన్ అంటారు. మన మెదడు బయట ఉన్న వేల రకాల దృశ్యాలను చూసి అలసిపోతుంది. గర్భగుడిలోని ఆ చీకటి మన చూపును బయట ప్రపంచం నుంచి మళ్లించి కేవలం ఆ చిన్ని దీపపు వెలుగులో ఉన్న దైవం మీద లగ్నమయ్యేలా చేస్తుంది. దీన్నే త్రాటక ధ్యానం అంటారు. ఆ ఒక్క నిమిషం మీరు దేవుణ్ణి చూస్తున్నప్పుడు మీ మనస్సులో ఎటువంటి రెండో ఆలోచన ఉండదు. అది మీ మెదడుకు ఇచ్చే ఒక కంప్లీట్ రీసెట్ బటన్. స్నేహితులారా, మన పూర్వీకులు ఈ ఆలయాలను కేవలం పూజల కోసం కట్టలేదు. మనిషిని శారీరకంగా మానసికంగా దృఢంగా మార్చే ఒక గొప్ప వ్యవస్థను సృష్టించారు. పుస్తకాల్లో రాస్తే చదవడానికి జ్ఞానం కావాలి, కానీ ఇలా కట్టడాలుగా మారితే అనుభవించడానికి ఒక మనస్సు ఉంటే చాలు. అందుకే వేల ఏళ్ల తర్వాత కూడా ఈ రాళ్లు మనతో మాట్లాడుతున్నాయి. ఈసారి మీరు గుడికి వెళ్ళినప్పుడు కేవలం కోరికలు కోరుకోవడమే కాదు, అక్కడ ఉన్న ఆ గాలిని, ఆ నిశ్శబ్దాన్ని, ఆ శబ్ద తరంగాలను అనుభవించండి. అప్పుడు మీకు తెలుస్తుంది మీరు ఒక గొప్ప సైంటిఫిక్ మార్వెల్లో ఉన్నారని. అయితే కథ ఇక్కడితో అయిపోలేదు. ఆ గర్భగుడి కింద పరిచిన రాకి రేకుల వెనక ఉన్న విద్యుదయస్కాంత శక్తి ఏంటి? మనం చేసే ప్రదక్షిణల వల్ల శరీరంలో జరిగే మార్పులేంటి? తీర్థం, ప్రసాదం మన ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి? ఈ విశేషాలన్నీ మనం తరువాతి భాగంలో వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే మీ మిత్రులతో పంచుకోండి. మన సంస్కృతిలోని ఈ గొప్ప సైన్స్ను అందరికీ తెలియజేయండి. మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.